భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా పురంధేశ్వరినే కొనసాగిస్తారా? చంద్రబాబు గారితో మంచి ర్యాపో, తెలుగుదేశం పార్టీతో ఎలాంటి ఇబ్బంది లేదు, కేంద్రంలో కూటమి, రాష్ట్రంలో కూటమి, ఈ ర్యాపోని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నది పురంధేశ్వరి కాబట్టి ఆమెతో నా ర్యాపో బాగుంది అని చెప్పేసి స్వయంగా అమిత్ షాకి చంద్రబాబే మొన్న వచ్చినప్పుడు చెప్పారు అంటే ఆమెను కొనసాగించమని పరోక్షంగా హింట్ ఇచ్చారు. అదే సమయంలో పురంధేశ్వరి కూడా మంచి ర్యాపోనే ఉంది, మనకు ఎట్లాంటి ఇబ్బంది లేదని చెప్పడం ద్వారా అధినాయకత్వానికి నేను వీళ్ళతో కలిసి ట్రావెల్ అవుతున్నాను కాబట్టి నన్ను కొనసాగించండి అని సంకేతం ఇచ్చినట్టు అయింది. అది నెంబర్ 1. మరి ఆమె కొనసాగుతారో చూడాలి. లేదు అంటే అదే సామాజిక వర్గానికి సంబంధించి చంద్రబాబు గారిని బాస్ లాగా ఈవిడ సహచరుడిగా లేకపోతే సహచర పార్టీగా చూస్తుంది. అదే సుజనా చౌదరి అయితే తన బాస్గా చూస్తారు, ఒకప్పుడు బాస్గా ఉన్నారు కాబట్టి సుజనా చౌదరికి కమ్మ సామాజిక వర్గం నుంచి ఇవ్వదలుచుకుంటే ఏదో పురంధేశ్వరి ఆర్ సుజనా చౌదరి పేర్లు వస్తుంటే, రెడ్డి సామాజిక వర్గం నుంచి అయితే గనక అటు పార్థసారథి రెడ్డి పేరు వినబడుతోంది, విష్ణువర్ధన్ రెడ్డి పేరు వినబడుతోంది, భాస్కర్ రెడ్డి పేరు వినబడుతోంది, మరొక వైపున ఆదినారాయణ రెడ్డి పేరు వినబడుతోంది. అయితే అధినాయకత్వం డిసైడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మూడవది వచ్చేటప్పటికి బీసీ సామాజిక వర్గాల నుంచి అయితే అటు మాధవ్ పేరు వినబడుతోంది, సత్యకుమార్ యాదవ్ పేరు వినబడుతోంది, పూడి తిరుపతిరావు పేరు కూడా చర్చలోకి వచ్చింది. ఆయన కూడా దరఖాస్తు చేశారు పార్టీ అధినాయకత్వానికి. నేను సుదీర్ఘకాలం పాటు పార్టీకి కష్టపడ్డాను, 27 సంవత్సరాల క్రితం ఏబీవీపీలో ప్రస్థానమైనటువంటి నాది కొనసాగుతూ వచ్చాను కాబట్టి నాకు ఇవాళ అన్ని బాధ్యతలు పూర్తి చేసుకుని ఉన్నాను, పార్టీని సరైన దారిలో నడిపిస్తాను అన్నటువంటి రూట్లో ఆయన దరఖాస్తు చేశారని తెలిసింది. మాధవ్ ఆల్రెడీ ఎమ్మెల్సీగా చేసి ఉండటం ప్లస్ పార్టీ తరఫున ఇతర రాష్ట్రాలకి సంబంధించి పంపిస్తున్నటువంటి నేపథ్యంలో మాధవ్ పేరు ప్రముఖంగా చర్చకు వస్తుంది. వీళ్ళందరిలో ఎవరవుతారు అన్నదే తేలాల్సి ఉంది.